175 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే. ఏ ప్రభుత్వం ఉన్నా పరిస్థితి ఇదే. ఈ కూటమి ప్రభుత్వం అయినా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ఏం చేస్తున్నారు రాజకీయ పార్టీలు? నోటికొచ్చినటువంటి హామీలు ఇచ్చేస్తున్నారు గెలవటం కోసం అనేటువంటి దాని మీద. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం ఇవేంటి? సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్. సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్‌కి ఆపసోపాలు పడుతున్నారు. ఆపసోపాలు ఎందుకు పడుతున్నారు? వీళ్ళకి ముందే తెలుసు. ఖజానా ఖాళీ అయిందని చెప్పే వీళ్ళు ఎన్నికల్లో గెలిచినటువంటి వీళ్ళు, ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లేవు. ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఒక సంవత్సరం పాటు, అంటే ఇప్పుడు ఈ 9 నెలల్లో ప్రధానంగా ఆహ్, ఒక విద్యా సంవత్సరం పోయింది అమ్మఒడి రాకుండా. ఖరీఫ్, రబీ సీజన్ 2 సీజన్‌లో ముగిసిపోయినాయి రైతు భరోసా రాకుండా. ఈ 2 ప్రధానమైనటువంటి సెక్టార్స్‌ని ఎఫెక్ట్ చేసినాయి.